இந்த pickles ஆந்திர தெலுங்கானா ரொம்ப ஃபேமஸ் మిషన్ నడుస్తుంది ఇక్కడ. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్. సో ఈ రోజు మనం ఆల్ మిక్సింగ్ రాత్ని రోస్ట్ చేయబోతున్నాం. అలాగే ఈ వీడియో చివరిలో రీసెంట్ గా వైరల్ అవుతున్న అలేకియా చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఏదైనా పని చేసే ముందు కొబ్బరికాయ కొట్టినట్టు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి మావా. వీడియో చివరి వరకు చూసిన తర్వాత నచ్చకపోతే కొట్టిన లైక్ తీసేయండి. మరి ఇంకా లేట్ లేకుండా లాగ్ లేకుండా మొదలెడదామా? జీవితంలో రెండు విషయాలు జరగటం ఆల్మోస్ట్ అసాధ్యం మావా. ఒకటి సముద్రంలో ఉన్న ఉప్పు నీరు ఇంకిపోవటం, రెండు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న స్క్రాప్ బయటకు పోవటం. ఓయ్ బయట చాలా ఎండగా ఉంది, నా హోటల్కి వచ్చేయచ్చుగా. అంత ఎండగా ఉంటే చెట్టు కిందకో ఇంట్లోకో వెళ్ళాలి గానీ నీ హాట్ లోకి ఎందుకు రావాలక్క? నా హోటల్కి వచ్చేయచ్చుగా. అయినా అది హాటా కోల్డ్ స్టోరేజా వచ్చి చల్లబడ్డానికి? ఓహో, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎలాగో వాళ్ళు నీ హాట్ లోకి రాలేరు కాబట్టి కనీసం నీ కమెంట్ సెక్షన్ లోకైనా వస్తారు. వచ్చిన తర్వాత కుదురుగా ఉంటారా? ఎలాగో నువ్వు చేసిన కాంటెంట్ కి ఖచ్చితంగా కకృతి కమెంట్లు అయితే పెడతారు. అంత ప్రేమగా పిలిస్తే రానా? వస్తా. హిహి, ఇదిగో పింక్ హాట్. ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేస్తే పుట్టిన ఎదవలా ఉన్నాడు అంకుల్. ఇలాంటి కమెంట్లు 1కి 10 అవుతాయి, 10కి 1000 అవుతాయి. మరి ఇన్ని కమెంట్లు వచ్చిన తర్వాత అక్కకి రీచ్ తో పాటు సెలబ్రిటీ స్టేటస్ కూడా వచ్చింది. ఫైనల్ గా తన లైఫ్ సెట్. కానీ అక్క హాట్ లో చల్లగా ఉంది అనుకున్న మీ అందరి హాట్ లో మాత్రం హోలు పడింది. నువ్వేం చేసావు తల్లి? రీల్స్ మాస్టర్. మరి డాన్స్ ఏది? ఫోన్లే, ఆ రీల్ కి లిప్సింక్ నేనే ఎడిట్ చేసుకుని డబ్ స్మాష్ చేసావు అనుకుంటానులే. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ అందరికి తెలియని విషయం ఏం కాదు గానీ ఈ అక్క పేరు రమ్య, గుర్తుంచుకోండి. వీడియో చివరిలో మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాల్సి ఉంటది. ఇక అక్క చేసే కాంటెంట్ విషయానికి వస్తే, అప్పట్లో ఒకడు ఉండేవాడు, వెనకాల వాటర్ ట్యాంక్ పెట్టుకుని మాటకు ముందు 4 మోటివేషనల్ డైలాగులు కొట్టుకుని అడ్డమైన క్రింజ్ చేసేవాడు. క్రింజ్ చేయటంలో వాడు మేల్ వెర్షన్ అయితే అక్క ఫీమేల్ వెర్షన్ అంతే. This is sudden surprise to me also. ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని మిస్టర్ బచ్చన్ లో శ్రీలీలను పట్టుకున్న రవితేజ లాగా అక్క ఏ డాన్స్ వీడియో చేసినా బ్యాక్గ్రౌండ్ లో గోడను పట్టుకుని అనవసరమైన అసహ్యమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఏదోటి చేయాలి, వాడు నాకు కావాలి మా, వాడు నాకు పడే టైప్ కాదు. ఒరే, ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు మీరంతా? సావు దబ్బుతున్నారు. ఇంతకీ అది టీ షర్టా జాకెట్టా? రాత్రి అందరూ పడుకున్నాక తనకు అపార్ట్మెంట్ లోకి దూరిపో. దుప్పట్లో దూరిన తర్వాత అరిచేది వీడు కాదు, వాడు. పుష్ప మూవీలో ఎర్రచందనం చెక్కల కంటే ఇన్స్టాలో చెక్కలు ఎక్కువైపోయారు కదరా బాబు. అమ్మ, ఇలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరైనా ఉంటే తీసుకెళ్లి చూపించండి ముందు. నిజంగా హార్మోన్స్ లోపం ఉన్న వాళ్ళు కూడా మనం ఎదుటి వాళ్ళతో మాటలు పడకూడదు, లైఫ్ లో ఏదో సాధించాలి, సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారు. కానీ మీరేంట్రా వర్షాకాలంలో వచ్చే వానపాముల్లాగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చెక్క డాన్స్ లేసుకుంటూ క్రింజ్ చేస్తారు. ఒకప్పుడు భూమి మీద డైనోసార్స్ ఉండేవంట అని చెప్పుకుంటున్నట్టు ఇదే భూమి మీద మగవాళ్ళు కూడా ఉండేవారంట అని చెప్పుకునే పరిస్థితి వచ్చేలా ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మరి లేకపోతే ఏంట్రా, పగబట్టిన చైనా ఓడి చేతబడి చేసినట్టు ఇలా మారిపోతున్నారు. ఆవు నుంచి పాలు తీయకపోయినా పర్లేదు కానీ ఇంకెప్పుడు ఇలాంటి రీల్స్ మాత్రం తీయకక్క. పొరపాటును తీసినా కూడా ఎలాగో నువ్వు చూసుకున్నాకే కదా అప్లోడ్ చేస్తావు, అప్పుడన్నా ఆపేయక్క. ఎందుకంటే ఇంతకు మించి వివరంగా నేను చెప్పలేను. దేవుడు అనేవాడు ఉంటే ఒకటే కోరుకుంటున్నా, ఆ ఆవు లాగి తన్నితే బాగుండేది. మా ఆయన నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు. ఏంటి, ఏమైనా చేస్తే చంపేస్తాడా? అసలు మేమేం చేయకపోయినా మా రీల్లోకి వచ్చి మరీ చంపుతున్నారు కదక్క. ఇన్స్టాగ్రామ్ లో లిరిక్స్ కి తగ్గట్టు లిప్సింగ్ చేసిన వాళ్ళని చూశాను, మ్యూజిక్ కి తగ్గట్టు డాన్స్ చేసిన వాళ్ళని కూడా చూశాను. కానీ సిచ్యువేషన్ కి తగ్గట్టు చేసిన దాన్ని నిన్నే చూస్తున్నాను అక్క. దూరం దూరం అనే సాంగ్ లో ఎమోషన్ చూపించడానికి అక్క సాంగ్ వినపడలేనంత దూరంగా వెళ్ళిపోయింది. ఫైనల్ గా ఈ రీల్ ని ఫోన్ దొబ్బేసినోడు అప్లోడ్ చేశాడు. ఓకే మామ, ఇప్పుడు మనం అలేకియా చిట్టి పికిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే,
ఇప్పుడంతా ఆన్లైన్ యుగం అయిపోవటం వల్ల ఎవరు పడితే వాళ్ళు మాస్టర్ చెఫ్లు అయిపోతున్నారు. యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టేసి అమ్మ చేతి వంట, వదిన చేతి వంట, నా లవర్ వాళ్ళ నాన్నమ్మ గారి చేతి వంట అని కొంతమంది పెంట చేసేస్తున్నారు. నిజానికి ఇలాంటి వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసిన వంట వాళ్లే తింటారు, మనకి వ్లాగ్స్ రూపంలో చూపిస్తారు అంతే. కానీ కొంతమంది క్రింజ్ కాంటెంట్ చేసుకుని ఫేమస్ అవుతారు, ఆ తర్వాత అడ్డమైన యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు తెచ్చుకుంటారు. ఆహా, ఇప్పుడు ఏం ప్రమోట్ చేసిందని వెళ్ళి వెతకండి, ఎందుకంటే అక్క ఆల్రెడీ డిలీట్ చేసింది. సరే, ఇదంతా పక్కన పెడితే మొత్తానికి అక్క పచ్చళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది. మీలో ఎవరైనా పికిల్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే వీళ్ళ సిస్టర్ డిపిలో వాట్సాప్ నెంబర్ ఉంటది, బయోలో వెబ్సైట్ లింక్ ఉంటది. ఇంతేకాదు మామ, వీళ్ళ ఇన్స్టా రీల్స్ లోను, యూట్యూబ్ షార్ట్స్ లోను ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసే విధానం చూసి அலக்கியா சிட்டி பிக்கிள்ஸ் எங்க கிட்ட இப்போ வச்சு தொக்கு சிக்கன் பிக்கிள், గోంగూర ప్రాన్ పికిల్ ట్రై பண்ணலாம். సాత్వాంగులకు స్వర్గమేనా சொல்லலாம். అబ్బో, ఇవేవో ఎంఎన్సీ ఊరగాయ పచ్చళ్ళ ఉన్నాయని చెప్పి ఒక కస్టమర్ వీళ్ళ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేశాడు. అతనేం లైన్ క్రాస్ అవ్వలేదు, పద్ధతిగానే అడిగాడు ఎందుకు మీ పచ్చళ్ళు ఎంత రేట్ ఉన్నాయి అని. దానికి మన అలేఖ్య అక్క ఎలా రిప్లై ఇచ్చిందంటే, ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫెలో ఇంకెక్కడ ఉండవు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపోద్ది కాబట్టి, నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడది బుద్ధి. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇందాక ఆడియోలో ఏంటక్క అన్నావు అని నేను వదిలిపడది బుద్ధి. నా మాట ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. బంగారం కొనలేదనో ముష్టి పచ్చళ్ళు కొనలేదనో వదిలేయటానికి అందరికి అలేఖ్య లాంటి వరస్ట్ పిల్లలే రారు కదక్క. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. ఈ ఆడియో మెసేజ్ విన్న తర్వాత తను చేసింది రైటా రాంగా అని అడిగితే రాంగ్ గానే అంటాను మావా, కానీ ఇంకో యాంగిల్లో ఆలోచిస్తే మాత్రం నేనైతే సిచ్యువేషన్ డిసైడ్ చేస్తది అని చెప్తాను మావా. ఎందుకంటే ఎవరు కూడా పక్క వాళ్ళని ఉద్దేశించి అనవసరంగా బూతులు తిట్టరు, దట్టు వేరే వాళ్ళ మదర్ ని, వైఫ్ ని, అతని ఫైనాన్షియల్ స్టేటస్ ని ఉద్దేశించి అస్సలు తిట్టరు. కానీ అలేఖ్యనే తిట్టింది అంటే ఆ అబ్బాయి ఏమైనా వల్గర్ మెసేజ్లు చేశాడా, తర్వాత వాటిని డిలీట్ చేసి తనకు కావాల్సిన స్టఫ్ తీసుకుని వైరల్ చేశాడా అని అనుకున్నాను. సరే, వెయిట్ చేస్తే ఆ టీం రియాక్ట్ అవుతుంది కదా అని కూడా చూశాను. బట్ వాళ్ళు మాత్రం బయట ఏమీ జరగనట్టు, జరుగుతున్న వాటికి వాళ్ళకి ఏం సంబంధం లేనట్టు ఇన్స్టాలో ఒక యాటిట్యూడ్ స్టోరీ పెట్టుకున్నారు. అది చూసిన తర్వాతే నాకు అర్థమైంది 90% తప్పు వీళ్ళ సైడే ఉండుంటదేమో అని. సరే, ఇంకా వీడియో రికార్డ్ చేద్దామని కూర్చున్నప్పుడు వీళ్ళ సిస్టర్ సుమి టాక్స్ నుంచి ఒక వీడియో వచ్చింది. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది 100% తప్పు వీళ్ళదే అని. సుమి టాక్స్ వీడియో మీద కూడా చాలా మంది మీమ్స్ చేశారు, బట్ నిజం చెప్తున్నా, మీరేమనుకున్నా పర్లేదు మామ, ఆ వీడియో నాకు నచ్చింది. తను చాలా జెన్యూన్ గా మాట్లాడింది. ఆ తర్వాత వీళ్ళ ఇంకో సిస్టర్ రమ్య గోపాల్ కూడా వీడియో చేసింది. ఆ కాంట్రవర్సీకి క్లారిటీ వీడియో అని చెప్పింది, కానీ ఆ వీడియోలో చాలా బొక్కలున్నాయి మామ. బయట అంత గందరగోళం జరుగుతుంటే మీరెందుకు రెస్పాండ్ అవ్వలేదు అనే క్వశ్చన్ కి ఏం చెప్పిందంటే, కదా అని అందరూ అడుగుంటచ్చు, మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్ తో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. ఈలోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలా మంది ఇలా చేయడంతో 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దానివల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం. వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము. 24 to 48 hours అయితే మాకు టైం తీసుకుంది. ఇంకా బయట అన్ని వేల మంది రిపోర్ట్లు కొడుతున్నారు, ఒక పక్క TV9 లో, RTV లో బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నారు. ఇది ఎటు నుంచి ఎటో వెళ్తుంది అని మీకు తెలిసినప్పుడు ఇన్స్టా స్టోరీ పెట్టడమో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ చేయడమో, ఏదో విధంగా త్వరగా రెస్పాండ్ అవ్వాలి కదక్క. పోనీ ఏదో టెన్షన్ లో ఉన్నారు అందుకే పట్టించుకోలేదు అనుకుంటానికి దానికి ముందేమో ఒక యాటిట్యూడ్ స్టోరీ పెట్టారు. ఫైనల్ గా రమ్య వీడియో పెట్టే ముందు రోజు ఈ స్టోరీ పెట్టింది మావా. ఒక సైడ్ మాత్రమే చూసి మాట్లాడొద్దు అన్నావు, బానే ఉంది, కానీ రెండో సైడ్ చూసాక కూడా మీదే తప్పు ఉందని తెలిసింది కదక్క. లైకుల కోసం చేసి ఉంటది. కానీ సుమి టాక్స్ వీడియోలో మాత్రం ఇలాగే ఆ ఆడియోని నేను కూడా విన్నాను, విన్నాక ఆశ్చర్యపోయాను. ఆ వాయిస్ ఎవరిదో కాదు, మా అలేఖ్యదే. నేనేం తనని డిఫెండ్ చేయట్లేదు, తప్పు ఎవరు చేసిన తప్పే అని చెప్పింది. మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు, కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ తీసుకోను, ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే. అంతేకాదు మామ, అలా ఎందుకు మాట్లాడావు అని చెప్పి తనని తిట్టడానికి కాల్ చేస్తే నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి, నేను డిప్రెషన్ లో ఉన్నానని చెప్పి కాల్ కట్ చేసిందని, 2 days వరకు మాట్లాడొద్దని చెప్పిందని తనే చెప్పింది. నిజంగా సుమి టాక్స్ లో అక్క చేసిన వీడియో చాలా జెన్యూన్ గా ఉంది. ఏదైతే ఉందో నేను విన్నాను, ఏంటి ఇంత సడన్ గా ఇలాంటి ఆడియో వచ్చింది, ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యింది. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. వెంటనే ఫోన్ చేశాను, ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది, నువ్వు ఏంటి అని చెప్పి. అంత స్మూత్ గా కూడా అడగలేదు, చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడింది. ఆ టైంలో మా చెల్లి, నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్ గా మాట్లాడితే నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడతాను, అసలు నేను బాధలో ఉన్నాను, అసలే డిప్రెషన్ లో ఉన్నాను, ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడుతుంది.
అలా చెప్పడానికి ఈరోజు ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అలా చెప్పడానికి, ధైర్యం చెప్పడానికి నేనున్నాను అనే వాళ్ళు మాకైతే లేరు. మేమందరం ఆడవాళ్ళమే. మీకు రమ్య చేసిన వీడియోలో మాకు ఫాదర్ లేరు, మేము అమ్మాయిలము, మాకు వల్గర్ మెసేజ్లు పెడతారు, అడ్డమైన బూతులు తిడతారు అని చెప్పింది. మా మదర్ ని తిడితే నాకు కోపం వస్తుంది, మీ మదర్ ని తిడితే నీ కోపం వస్తుంది, నువ్వు కూడా తిరిగి తిడతావు. అందులో తప్పేం లేదు. కానీ ఇదంతా పర్సనల్ ఇష్యూ కింద వస్తుంది కదక్క. కానీ ఈ కాంట్రవర్సీ వీడియో అని చెప్పి ఈ సింపతి మాటలన్నీ మాకెందుకు చెప్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1/2 kg చికెన్ పికిల్ 1000 రూపీస్ అనుకుందాం. బట్ నా దగ్గర 200 రూపీసే ఉన్నాయి. మా ఇంట్లో సిచ్యువేషన్స్ బాలేదు, నా పరిస్థితి కూడా బాలేదు. దయచేసి నాకు 200 రూపీస్ కే 1/2 kg చికెన్ పికిల్ ఇవ్వండి అంటే మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. మీ ఇంట్లో పరిస్థితులు బాగోకపోతే మేమేం చేస్తాం బ్రో? అది మీ పర్సనల్ ఇష్యూ అనో పర్సనల్ ప్రాబ్లం అనో మీరే చూసుకోండి అని అంటారు. అంతేనా? సేమ్ టు సేమ్ ఇది అంతే. మిమ్మల్ని ఎవరైనా వల్గర్ గా తిడితే అప్పుడు మీకు కోపం వచ్చి మీరు కూడా తిరిగి వాడిని తిడతారా తిట్టరా అది మీ పర్సనల్ ఇష్యూ కదా. కానీ బై మిస్టేక్ మీరు వేరే అబ్బాయిని తిట్టేసి రెస్పాండ్ అవ్వకుండా ఇప్పుడు కూడా ఆడియో వైరల్ అయింది కాబట్టి మీరు రెస్పాండ్ అయ్యారు. లేదంటే ఎప్పట్లాగే అదే యాటిట్యూడ్ స్టేటస్ లో పెట్టుకునే వాళ్ళు. తప్పు జరిగితే నిజాయితీగా తప్పు అయిపోయిందని ఒప్పుకోండి, అంతేగాని సింపతి కార్డు ప్లే చేయొద్దు. ఫైనల్ గా రమ్య పెట్టిన వీడియోలో అయితే ఆ అబ్బాయికి సారీ చెప్పారు మామ. ఆ పర్సన్ కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్, ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. మాకు వచ్చే మెసేజ్ లో అందరూ జెన్యూన్ గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. మీ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూసివ్ గా మెసేజ్లు పెట్టి బై మిస్టేక్ గా అది మేము కిందకి స్క్రోల్ చేయడం, అది మీ చాట్ ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. ఈ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. అది భయ్యా జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మన పాత వీడియోలు కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. నెక్స్ట్ వీడియోతో త్వరగానే వస్తా. థ్యాంక్స్, నమస్తే. పిచ్ మోహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఏదో ఒకరినంటే పొరపాటుని తిట్టావు అనుకుందాం, కానీ 2-3 ఆడియోలు బయటకు వచ్చి దాన్నేమంటావక్క? ఇంకా ఆడియోలతో బయటికి రాని బాధితులు ఇంకెంతమందో. ఒక ఆడపిల్ల పోయి ఉండి ఇంకో ఆడపిల్లని తిట్టావు చూడు. చివరిగా ఒక మాట, ఇలా ఎక్స్పోజింగ్ చేసుకుని బిజినెస్ రన్ చేసుకోవడం కంటే 10 ఇళ్లలో పాచి పని చేసుకుని బతికే వాళ్ళకే రెస్పెక్ట్ ఎక్కువ.